ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 1, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన దేవుని వారలరా, మనకు ఈ కృపయు సమాధానమును విస్తరించడానికి గల కారణం ఏంటంటే 2వ వచనంలో తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికిని మనకు దయచేయుచున్నందున మన దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన కృపయు సమాధానం మనకు విస్తరిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. ఇంతకు దేవుని గురించి అంటే పిలిచిన వాని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము మనకు మన జీవితంలో ఎంతవరకు కలిగి ఉన్నామనేది మనం ప్రశ్నించుకోవాలి. ప్రేమ దేవుని వారలారా, అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు అనేది మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని సొత్తైన ప్రజలు దేనికేనంటే ఆయన గుణాతిశయములను, ఆయన యొక్క అనుభవ జ్ఞానము కలిగిన మనము ఆ జ్ఞానములో మనం విస్తరిస్తే ఆ జ్ఞానమును, ఆ గుణాతిశయములను, ఆయన మహిమను మనము ప్రచారము చేయాలట. ఆ ప్రచారము చేయ నిమిత్తమే మనము ఏర్పరచబడిన వంశమునై ఉన్నామట, రాజులైన యాజక సమూహమునై ఉన్నామట, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట మనం చూసుకున్నట్లయితే పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, మరొక మనం మాట చూసుకున్నట్లయితే పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రియమైన దేవుని వారలారా, ఆ మాదిరిలో, ఆ యొక్క అడుగు జాడల్లో మనము నడవాలని, అనేకులను నడిపించాలని, ఆ ఏ అనుభవ జ్ఞానము కలిగి మనం ఉన్నామో క్రీస్తుని గూర్చినటువంటి గుణాతిశయములను, దేవుని గూర్చినటువంటి వాటన్నిటినీ కూడా మనము తెలుసుకున్నాం గనుక, అందులో మనము అనుభవస్తులమయ్యాము గనుక వాటిని ప్రచారపరచాలి, వాటిని అనేకులకు తెలియపరచాలి. అందుకే మనం పిలువబడ్డాం. ఆ పిలుపుకి తగినట్లు మనం ఉండాలని ఈ వాక్యం మన అందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనుడు బ్రదర్ నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.